నమస్తే, వెల్కమ్ టు టీజీ5. నేను మీ యాంకర్ శైలశ్రీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన వికారాబాద్ రైల్వే పోలీసులు. సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి వేడుకలను నిర్వహించారు. రాష్ట్రంలో వికాసం కావాలా, విధ్వంసం కావాలా? మాజీ మంత్రి హరీష్ రావు. ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం భారత్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య తలెత్తిన ట్రోఫీ వివాదంలో ఐసీసీ జోక్యం. ప్రత్యేక 150 నాణ్యం విడుదల చేసిన ప్రధాని మోదీ. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్కు త్రుటిలో ప్రమాదం. వందే మాతరం 150 ఏళ్ల జ్ఞాపకంలో మన్సూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దేశభక్తి ప్రతిధ్వనించేలా వేడుకలు. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన వర్షాలు, చలి తాకిడి పెరుగుతుందని ఐఎండీ హెచ్చరికలు జారీ. నూతన హుండాయ్ న్యూ వెన్యూ కార్ను ప్రారంభించారు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. బీజేపీ విజయం కోసం బూత్ స్థాయిలో చురుకైన ప్రచారం. బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ నుంచి హోండాయ్కి వెళ్లవలసిన విమానం టెక్నికల్ ఇష్యూతో నిలిపివేత, ప్రయాణికుల అవస్థలు. తిరిగి బులెటిన్ కి స్వాగతం. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ, బీఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెబుతారన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను ఆప్యాయంగా పలకరించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి గాలి కొదిలేసిందని విమర్శించారు. కొన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను చూపించి నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారన్నారు. నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం మాపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజల ఆశలు, భావితరాల ఆకాంక్షలే అజెండాగా అత్యంత పారదర్శకతతో కూడిన పాలనను తమ ప్రభుత్వం అందిస్తుందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి నిరంతరం పాటుపడుతున్న ఈ ప్రజాప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉండి నిరంతరం నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం తప్పించి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి పెద్దలు చెప్పినట్టు ఓటు అడిగినకైతే ఓటు ఎక్కైతే రావాలి. మీరు అందరూ కూడా, మా యువ మిత్రులు కూడా ఉన్నారు. 45% ఈజ్ ఆఫ్ పోలింగ్. మా ఊర్లలో మేము చాలా మారుమూల ప్రాంతంలో ఉంటాం. నేను కానీ మా సోదరుడికి అయితే టౌన్ ఉంది. మాకు కనీసం 70% పోలింగ్ అవుతుందండి. 70% ప్రజాస్వామికమైన ఒక ప్రధానమైన ఆయుధం ఓటును ఉపయోగించుకొని మమ్మల్ని ఆయుధ విధంగా ప్రశ్నిస్తుంటారు ఊర్లలో పోతుంటే. మాకు కూడా తెలుస్తుంది ఎవరికి ఏది ఓటు వేసిండ్రు, ఏది ఏటు వేయలేదని. ఎందుకంటే నేను 5 మార్లు ఎన్నికైనా పల్స్కు సంబంధించి జనంలో పోయి మాట్లాడి తెలుసుకొని వీలున్నంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రయత్నంలో లోపం లేకుండా. సరే, కొన్ని కారణాల వల్ల పనులు అయితే, కొన్ని కారణాల వల్ల కాకపోవచ్చు. కానీ మా నాయకత్వం కూడా అక్కడ అదేవిధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మాకు అవకాశం రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గం. పీజేఆర్ తర్వాత మాకు అవకాశం రాలేదు. ఒక మారు నవీన్ యాదవ్ని మీ పెద్దలందరూ, మీ ఇంట్లో ఉంటున్న యువకులందరికీ కూడా తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరటానికి నేను, మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు ఈరోజు మీ దగ్గరికి రావటం జరిగింది.
రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన వికారాబాద్ రైల్వే పోలీసులు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పలు రైళ్లు సుదీర్ఘంగా దొంగతనాలకు దోపిడీలకు దాడులు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్న అంతరాష్ట్ర గజ దొంగ తానేదర్ సింగ్ ను వికారాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనా దీప్తి లాలగూడ ఎస్పీ ఆఫీస్ లో మీడియా ముందు దొంగ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ తానేదర్ సింగ్ ను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తానేదర్ సింగ్ ను భరత్ నగర్ రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేశాం. తానేదర్ సింగ్ పైన ఇప్పటి వరకు 62 కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. నిందితుడి దగ్గర నుండి 96 గ్రాముల బంగారం, 43 గ్రాముల వెండి, 1500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితుడి పైన తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని తెలియజేశారు. About detection of several cases and ఒక offender interstate robbery offender ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు తానేదార్ సింగ్. ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూసమ్ ఇన్ నేచర్. ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ని బెదిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము, ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిన తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి ఎస్కేప్ అవ్వడము, ఇలాంటివి సెవెరల్ ఆఫెన్సెస్ ఇతను చేయడం జరిగింది. అండ్ తానేదర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ ఆఫెండర్ ఆల్సో. ఈయన జైలు నుంచి మార్చిలో బయటికి రావడం జరిగింది. తర్వాతనే చాలా ఆఫెన్సెస్ చేశాడు. అయితే మనకి ప్రస్తుతం 12 ఆఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది. మన స్టేట్లో 12 అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్లో కూడా ఇతను ఆఫెన్సెస్ చేయడం జరిగింది. సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్లో వీ హ్యావ్ గివెన్ సమ్ డీటెయిల్స్. అయితే 2004లో ఇతను 3rd స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత 2004లో పూణే రైల్వే స్టేషన్లో స్నాక్స్, సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెటర్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారు అదంతా తెలుసుకొని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇతను వికారాబాద్లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది. అండ్ వికారాబాద్, సికింద్రాబాద్, పూణే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఆఫెన్సెస్ చేశారు. 2007లో Banjara Hills Police Station under crime number 640/2007 and 102 section CRPC for theft in Vikarabad trains దాంట్లో అరెస్ట్ అవడం జరిగింది. 2012లో షోలాపూర్ రైల్వే స్టేషన్ అరెస్ట్ చేశారు. 2014లో ఒక గ్యాంగ్ని తయారు చేసుకొని ఒక పిస్టల్ కూడా కొనుక్కొని రాబరీస్ చేయడం జరిగింది ఇతను ట్రైన్స్లో. ప్యాసింజర్స్ని అటాక్ చేయడం ఇతని ఎంవో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. తర్వాత అప్ టు 2019 మల్టిపుల్ థెఫ్ట్స్ ఇన్ వికారాబాద్, రాయచూర్, జహీరాబాద్ ఏరియాస్. వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒకసారి ఎస్కేప్ కూడా అయ్యాడు. సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రబంధక కమిటీ సభ్యులు సద్విందర్ సింగ్, బలదేవ్ సింగ్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మ, శ్రీ హర్జిత్ సింగ్, బల్జర్ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు కీర్తనలు ఆలపించి ప్రార్థన చేసి గురువుల ఆశీర్వచనాలు పొందారు. ఈ వేడుకల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత వైద్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ సింగ్, చరణ్జిత్ సింగ్, జోగేందర్ సింగ్, హరిప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గురునానక్ దేవ్ జీది 556 బర్త్డే సెలబ్రేషన్ జాయింట్లీ హైదరాబాద్, సికింద్రాబాద్ గురుద్వారా తరఫు నుంచి ఇక్కడ నడుస్తుంది. మీకు అందరికీ శుభాకాంక్షలు. వాహిగुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह.
రాష్ట్రంలో వికాసం కావాలా విధ్వంసం కావాలా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మను గెలిపిస్తే కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లో నెలకొన్న సమస్యలను అసెంబ్లీలో కొట్లాడి మరీ పరిష్కరిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ సముదాయంలో ప్రజలతో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో మాగంటి సునీతకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని, కాంగ్రెస్ వాళ్ళ భార్యలు చనిపోతే ఏడవరా, భర్త చనిపోతే భార్య సునీతమ్మ ఏడిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిగ్గు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లలో 40 లక్షల విలువ గల ఇంటిని కేసీఆర్ ఇచ్చి పేదల కలను కేసీఆర్ నిజం చేశాడన్నారు. కొల్లూరు ప్రజల ప్రేమ మద్దతు చూస్తుంటే కారుకే కేసీఆర్కే ఓటేస్తారని అర్థమైందన్నారు. మీతో పాటు జూబ్లీహిల్స్ లోని మీ బంధువులు చుట్టుపక్కల వాళ్ళని కూడా ఓట్లేయాలని అడగాలన్నారు. సీఎం రేవంత్ కు ఓ జర్నలిస్టు 2 ఏళ్ల పాలనలో రెఫరెండం ఏంటని అడిగితే ఏం చెప్పాలో చేతకాక దాటవేశాడని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగితే ఓ పెద్దవా పింఛన్ ఏమైందని నిలదీస్తున్నారన్నారు. ఎన్నికల్లో అమ్మాయిలకి స్కూటీలు, పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తానని రేవంత్ చెప్పాడని, మహాలక్ష్మి ఇస్తానని ఇవ్వకుండా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారన్నారు. తులం బంగారం ఇవ్వలేదు కానీ బంగారం ధర 1,50,000 పెంచాడన్నారు. రేవంత్ ప్రెస్ మీట్ లో హైటెక్ సిటీ కట్టినవా, కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినవా అని కేసీఆర్ ను అడుగుతున్నాడు. కేసీఆర్ ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా, హైదరాబాద్ ఫ్లైఓవర్, కాళేశ్వరం ప్రాజెక్టులతో పాటు మరెన్నో చేసిన అభివృద్ధి ఇవన్నీ కనబడటం లేదా రేవంత్ కు అని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ కు పిచ్చి పట్టింది, ఎర్రగడ్డలోని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఓట్లు అమ్ముకోవద్దు, మంచి చేసే వారికి ఓటేసి జూబ్లీహిల్స్ లో కారును గెలిపించుకుందామన్నారు. సునీతమ్మను గెలిపించుకుంటే కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లోని అన్ని సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తారని హరీష్ రావు చెప్పారు. ఏమన్నా చేసిందా? మహాలక్ష్మి రాలే, ఏమనంటే ఫ్రీ బస్ ఇచ్చిన, ఏమి ఇచ్చినా నాయన? ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చిన, మగవాళ్ళకి డబుల్ టికెట్ వచ్చింది. ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకి 10 రూపాయల టికెట్ 20 రూపాయలు వచ్చింది. ఇక నువ్వు ఏమి ఇచ్చినట్లయినా ఇంట్లో భర్తకు డబుల్ టికెట్, భార్యకు ఫ్రీ అంటే దాని కాడికి అయిపోయింది. ఇంత బోగస్, పూరా బోగస్ బా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. అందువల్ల ఒక్కటే ఆలోచించండి, ఇలా వికాసం గెలవాలన్నా విధ్వంసం గెలవాలన్నా. ఇలా ఈ ఇల్లు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టి హైదరాబాద్ లో. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టినా, ఎక్కడ కట్టినావో చూపి నీ దమ్ముంటే. एक घर बने कहीं, एक घर रेवंत रेड्डी बनाया, घर तो नहीं बना है लेकिन 1,00,000 घर हाइड्रा के नाम पे तोड़ दिया है रेवंत रेड्डी. ఇల్లు కట్టలే గాని 1,00,000 ఇల్లు గరీబోళ్ళ ఇల్లు కూడగొట్టిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చిండు, 58 జీవో కింద పేదలకు ఉచితంగా పట్టాలు ఇచ్చి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిండు, ఇంటి ఓనర్లను చేసిండు కేసీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మీ ఆత్మ గౌరవాన్ని పెంచిండు కేసీఆర్. నిజంగా ఆలోచించండి, కిరాయి ఇళ్లల్లో మన తల్లి తండ్రో చచ్చిపోతే కిరాయి ఇళ్లలో వాళ్ళు శవాన్ని వెట్టనిస్తురా? ఎంత బాధ అవుతుండే. శవాన్ని వెట్టనీయక, శవాన్ని ఎక్కడ పెట్టాలో తెలవక ఆ పడ్డ బాధలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప రేవంత్ రెడ్డికి తెలుస్తుందా? ఎలా ఆత్మ గౌరవంతో ఇంత మంచి ఇల్లు కట్టించిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఇల్లు కూలగొట్టుడు తప్ప హైదరాబాద్ లో ఇల్లు కట్టిండా చెల్లె? మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు అంటున్నా. వాళ్ళు ఒక కుట్ర చేస్తున్నారు. हमारे बहनों से भाइयों से मेरा एक ही गुजारिश है, उनको मालूम हो गए डबल बेडरूम में क्या भी करो, पाँव पकड़ो, पैसे दो, कुछ भी करो, ये लोग कांग्रेस को वोट देने वाले नहीं हैं. ये सब केसीआर की फैमिली है, ये सब केसीआर की घर वाले हैं. ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం భారత్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య తలెత్తిన ట్రోఫీ వివాదంలో ఐసీసీ జోక్యం చేసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి ఒక మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో వెల్లడించింది. ఇరు బోర్డులతో సత్సంబంధాలు కలిగిన ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ కిమ్జీ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ అయిన మొహసిన్ నకీవా చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించాడు. నకీవా పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉండడం ఇందుకు కారణం. ఏసీసీ అధ్యక్షుడిగా తానే ట్రోఫీని అందించాలని నకీవా పట్టుబట్టారు. ఈ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించి విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. శుక్రవారం జరిగిన ఐసీసీ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలోనే జరిగిందని, ఇరు బోర్డుల మధ్య సయోధ్య కూర్చేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి బోర్డులు ప్రయత్నించాయని సమాచారం. భారత్, పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో కీలక సభ్యులని, వారి మధ్య సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని ఐసీసీ బోర్డు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. భారతదేశ జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో జరిగిన వందే మాతరం నినాదం ఏకరూపం అనేక కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. ప్రఖ్యాత కళాకారులతో ఆత్మీయ ప్రదర్శన ఇచ్చారు. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఏడాది పొడవునా జరిగే జాతీయ గీతం వందే మాతరం స్మారక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి స్మారక స్టాంప్ మరియు నాణాన్ని కూడా విడుదల చేశారు. జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక పోర్టల్ను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రధాన కార్యక్రమంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల పౌరుల భాగస్వామ్యంతో బహిరంగ ప్రదేశాలలో వందే మాతరం పూర్తి వెర్షన్ను సామూహికంగా పాడారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వందే మాతరం పూర్తి వెర్షన్ సామూహికంగా పాడడంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔషాపూర్ గ్రామంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్కు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పిన ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. జనగాం నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు వెళ్తున్న ఆర్టీసీ బస్ ఔషాపూర్ స్టేషన్ వద్దకు రాగానే బస్సు ముందల ప్రయాణిస్తున్న 2 కార్లు ఒక్కసారిగా కుడివైపు రావడంతో బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును డివైడర్ పైకి ఎక్కించి ఆపేశాడు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం అద్దం మరియు బంపర్ దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టాలలో ఒకటైన వందే మాతరం జాతీయ గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేరకు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రెస్ కాలనీలోని మన్సూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వందే మాతర గేయాన్ని సమూహంగా ఆలపించి ఆయన విద్యార్థులతో చరిత్రలో వందే మాతర గేయానికి ఉన్న ప్రాధాన్యత, దేశ స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాల గురించి హృదయపూర్వకంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారతదేశ స్వేచ్ఛను పొందడంలో వందే మాతరం గీతం మానవ హృదయాల్లో జ్వాలలు రగిలించిందని, ఆ గేయం ప్రతి భారతీయుడికి దేశభక్తిని నిదర్శనమని, ఈ రోజు విద్యార్థులు ఆ త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశానికి సేవ చేసే దిశగా ముందుకు సాగాలని అన్నారు. అదేవిధంగా పాఠశాల అభివృద్ధి విషయాన్ని ప్రస్తావిస్తూ మన్సూరాబాద్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సుమారు 9 లక్షల రూపాయల మౌలిక సదుపాయాలు అందించామని, విద్యార్థుల అభ్యాసానికి మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, కృషి, గౌరవం అనే 3 విలువలను జీవితంలో పాటిస్తేనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి, ఉపాధ్యాయులు రామలింగం, బీజేపీ నాయకులు హరీష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, నాంపల్లి శంకరయ్య, జగన్, శ్రీధర్ గౌడ్, విజయ్ కుమార్, మంగా, కవిత, నవీన్, వెంకట్, చంద్రశేఖర్ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? డేట్ తెలంగాణకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 48 సెప్టెంబర్. దాని సందర్భంగా సినిమా చూడాలంటే ఏ సినిమా చూడాలి? రజాకార్ సినిమా చూడాలి. 3 చూస్తారు కదా. ఫస్ట్ ఏంటి? సెకండ్ సర్దార్ ఉధమ్ సింగ్, మూడోది మళ్ళీ నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తాను. మీరు అందరూ కూడా చూడండి, ఎందుకంటే చరిత్ర తెలుసుకోకపోతే మీకు కూడా రేపు ఐఏఎస్లో, ఐపీఎస్లో ఇప్పుడు అయినప్పుడు ఇవన్నీ కూడా అవసరం పడతాయి. ఎన్ని థియరీలు చెప్పినా ఎన్ని చెప్పినా ఆ సినిమా చూసి ఇమ్మీడియట్ గా మైండ్ ఎక్కుతారు. పుష్ప సినిమా హీరో దేశవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్షాల విరామంతో రాత్రి వేళలో చలి ప్రభావం మళ్లీ పెరుగుతుంది. భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. వాయవ్య మరియు సెంట్రల్ ఇండియా ప్రాంతాల్లో రాబోయే వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అధికారులు ప్రజలు తగిన చలి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉదయం మరియు రాత్రి సమయంలో చలి తీవ్రత మరింతగా అనిపించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర భారత రాష్ట్రాలు ఇప్పటికే చలిగాలుల ప్రభావం తాలూకా తాకిడిని అనుభవిస్తున్నారు.
ఐఎండీ అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మన్సూరాబాద్ డివిజన్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న లక్ష్మీ హుండాయ్ షోరూమ్ లో ఈ రోజు నూతనంగా విడుదలైన న్యూ వెన్యూ మోడల్ కార్ ను జీహెచ్ఎంసీ డిప్యూటీ 4 లీడర్ స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానించి షోరూమ్ యజమానులతో కలిసి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నూతన కారును అధికారికంగా ఆవిష్కరించి షోరూమ్ యజమానులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా పాత వెన్యూ కారుకున్న ఫీచర్లు మరియు ఇప్పుడు కొత్తగా ఆవిష్కరించిన కారుకున్న అధినూతన టెక్నాలజీలను మరియు భద్రతకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వెంగళాపూర్ నగర్ డివిజన్ యాదగిరి నగర్ బూత్ నెంబర్ 143లో బీజేపీ బూత్ ఇన్ఛార్జ్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు బూత్ సభ్యులతో సాయంత్రం ఇంటింటికి వెళ్లి బూత్ స్లిప్లను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి యాత్ర కొనసాగించాలి అని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో 143 బూత్ అధ్యక్షుడు వినేష్, వంశీ, వీరబాబు, మానస యాదవ్ తో పాటు గడ్డి అన్నారం డివిజన్ బీజేవైఎం నాయకులు వంశీ యాదవ్, రఘునందన్ జోషి, టింకు, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న రాత్రి 11:55 హొనాయా వెళ్లవలసిన VN984 విమానం టెక్నికల్ సమస్యతో నిలిచిపోయింది. విమానం బయలుదేరాల్సిన సమయం దాటినా ఉదయం 6:30 వరకు కూడా విమానం టేకాఫ్ కాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమాన సంస్థ అధికారులు టెక్నికల్ ఇష్యూ పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పినా ప్రయాణికులకు స్పష్టమైన సమాచారం అందించలేకపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన వికారాబాద్ రైల్వే పోలీసులు. సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్ 556వ జయంతి వేడుకలను నిర్వహించారు. రాష్ట్రంలో వికాసం కావాలా, విధ్వంసం కావాలా? మాజీ మంత్రి హరీష్ రావు. ఆసియా కప్ 2025 ఫైనల్ అనంతరం భారత్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య తలెత్తిన ట్రోఫీ వివాదంలో ఐసీసీ జోక్యం. ప్రత్యేక 150 నాణ్యం విడుదల చేసిన ప్రధాని మోదీ. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్కు త్రుటిలో ప్రమాదం. వందే మాతరం 150 ఏళ్ల జ్ఞాపకంలో మన్సూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దేశభక్తి ప్రతిధ్వనించేలా వేడుకలు. దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన వర్షాలు, చలి తాకిడి పెరుగుతుందని ఐఎండీ హెచ్చరికలు జారీ. నూతన హుండాయ్ న్యూ వెన్యూ కార్ను ప్రారంభించారు జీహెచ్ఎంసీ డిప్యూటీ 4 లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. బీజేపీ విజయం కోసం బూత్ స్థాయిలో చురుకైన ప్రచారం. బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ నుంచి హోనాయ్కి వెళ్లవలసిన విమానం టెక్నికల్ ఇష్యూతో నిలిపివేత, ప్రయాణికుల అవస్థలు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.